ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుడు బలపరిచే వాక్యం యెషయా గ్రంథము 41వ అధ్యాయం 10వ వచనం. నీవు నా దాసుడవనియు నేను నిన్ను ఉపేక్షింపగా ఏర్పరచుకొంటిననియు నేను నీతో చెప్పియున్నాను. నీకు తోడైయున్నాను. భయపడకము, నేను నీ దేవుడనై ఉన్నాను. దిగులు పడకము, నేను నిన్ను బలపరుతును. నీకు సహాయం చేయువాడు నేనే. నీతి అను నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకొనెను. అవునండి, దేవుడు ఈ సమయమందు తన చక్కని వాక్కు ద్వారా మనందరితో మాట్లాడుచున్న మాట, నీవు నా దాసుడవనియు నేను నిన్ను ఉపేక్షించుచున్నాను. అలాగే నేను నీకు దేవుడనై ఉన్నాను. నేను నీతో చెప్పుచున్నాను. నేను నీకు తోడై ఉన్నాను. నీవు భయపడకము, నేను నీకు దేవుడనై ఉన్నాను. దిగులు పడకము, నేను నిన్ను బలపరుతును. అవును, దేవాది దేవుడు మనకుండగా మనకు మన యొక్క శ్రమలు బట్టి ఎందుకండి భయము, ఎందుకండి దిగులు? అవునండి, సంపూర్ణంగా దేవుని పైన ఆనుకొని ఆధారపడి జీవిస్తే కనుక దేవుడు మీ అందరితో మనందరితో మాట్లాడుచున్న మాటండి. నేను నీకు దేవుడనై ఉన్నాను. నీవు దిగులు పడకు, నేను నిన్ను బలపరుస్తాను. నేను నీకు సహాయం చేయబడు నేనే. నీతి అను నా దక్షిణ హస్తంతో నిన్ను ఆదుకొందును. అవునండి, ఎవరు సహాయం చెయ్యట్లేదని సహాయం కోసం ఎదురు చూస్తున్నావా? దేవుని చెందుకురా. నాకు ఎవరు ఓదార్చేవారు లేరే అని దిగులు చెందుతున్నావా? దేవుడా అన్నాడు, నీవు దిగులు పడకు, నేను నిన్ను బలపరుస్తాను. అవునండి, మనల్ని బలపరచేవాడు ఆయనే. మన యొక్క బాధల నుంచి విడిపించేవాడు ఆయనే. అవునండి, ఎవరు చెప్తారండి భయపడకు అని భరోసా ఇచ్చిన వారు? అవునండి, మన దేవుడైన యెహోవా. నీకున్న ప్రతి సమస్య నుంచి, ఇరుకు నుంచి, ఇబ్బందుల నుంచి ఆయన నిన్ను విడిపిస్తానని, నీకు తోడై ఉంటానని, నీకు సహాయం చేస్తానని, ఆయన హస్తం నిన్ను ఆదుకుంటాదని మాట్లాడుతున్నాడండి. అవునండి, నీ సమస్త భారం దేవుడైన యెహోవా మీద మోపము. ఆయనే నీకున్న ప్రతి సమస్య నుంచి, ఇరుకు నుంచి, ఇబ్బందుల నుంచి విడుదల దయచేసి నీకు గొప్ప సహాయం చేసి ఆయన దక్షంతో నిన్ను ఆదుకుంటాడు. అవును, దేవునికే మొరపెడదాం. దేవుడి నుంచి మనం సహాయం పొందుకుందాం. దేవుడి కృప ప్రతి ఒక్కరికి దయచేయను గాక. ఆమేన్. ప్రార్థన. యేసయ్యా, నీకే స్తుతులు స్తోత్రాలయ. దిగులు పడకము, నేను నిన్ను బలపరుతును. నీవే నాకు సహాయం చేయబడు. నీవే నాతో మాట్లాడి నా తండ్రి. యేసయ్యా, నీవే నన్ను ప్రతి ఒక్కరి బట్ల పక్షం నైనా తండ్రి. ఎవరైతే సహాయం కోసం ఎదురు చూస్తున్నారో వారికి నీవే సహాయకుడివై సహాయం దయచిన. ఎవరైతే దిగులు పడుతున్నారో ప్రతి ఒక్కరిని బలపరచున్నాను నన్ను. ఎవరైతే భయపడుతున్నారో నీవే వారి పక్షం న్యాయకత్వైన న్యాయం తీర్చి నీ దక్షిణాస్తంతో ఆదుకోమని యేసుక్రీస్తు పుణ్యనామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్.